నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు 2024కి ఇయర్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనకి ఒకళ్ళ మీద ఓవర్గా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఎవరన్నా మనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు మనకి ఓవర్గా కోపం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళని ఇప్పుడు బి అని ఉన్నారనుకోండి, వచ్చి ఒకళ్ళని ఎప్పుడు కోపంగా మాట్లాడుతూ వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు. కానీ బీకి వచ్చి వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి. కానీ మనసులో మాత్రం వీళ్ళు బాగా బాధపడాలి, వీళ్ళు బాధపడ్డం నేను చూడాలి అనుకుంటా ఉంటారు కదా. అలాంటప్పుడు వీళ్ళిద్దరు చనిపోతే నెక్స్ట్ బర్త్లో ఎలా పుడతారంటే, బి వచ్చి మదర్గా, వచ్చి సన్గా పుడతారు. ఆ సన్ కూడా మెంటల్లీ రిటార్డెడ్, అంటే అబ్నార్మల్ చైల్డ్గా పుడతారు. అప్పుడు వాడు బాధపడేది ఈ అమ్మ చూస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్ కదా. అది మీకు పనిష్మెంటే. అందుకని మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని క్షమించేసేయండి ఈ జన్మలోనే. అదే బెటర్. ఆ కర్మ అంతటితో కట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ప్రొలాంగ్గా మీ వెంట రారు. మీరు పాజిటివ్గా అనుకున్న, ఇప్పుడు ఒక మనిషి నాతో ఇంకో జన్మలో కూడా వీళ్ళతో నేను ట్రావెల్ చేయాలి, మీరు ఎవరన్నా ఎక్కువ ప్రేమిస్తుంటే అది అనుకుంటారు కదా, వీళ్ళు ఇంకో జన్మలో కూడా నాతో ట్రావెల్ చేయాలి అనుకుంటారు. అదే మీరు హేట్ చేసే వాళ్ళని కూడా, వాళ్ళు కూడా మీకు తెలియకుండానే మీతో ట్రావెల్ చేస్తారు వచ్చే జన్మలో. వాళ్ళు మీ వెంట రాకుండా ఉండాలంటే వాళ్ళని ఈ జన్మలోనే క్షమించేసేయాలి మీరు. ఓకే. మీ ముందు ఒక భూమి ఉందనుకోని ఊహించుకోండి. ఒక ఎర్త్ ఉంది. ఆ ఎర్త్ని మీరు రెండు చేతులతో బ్లెస్ చేయండి. ఆ ఎర్త్ని విత్ అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ లైట్ పంపిస్తా. ఆ ఎర్త్ని బ్లెస్ చేయండి. ఆ ఎర్త్లో ఉండేవాళ్ళు అందరూ, మీ ఊర్లో ఉండేవాళ్ళు, మీ దేశం, వరల్డ్ ఫుల్లా ఉండేవాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళందరూ మనశ్శాంతితో ఉండాలని ఆశీర్వదించండి ఆ ఎర్త్ని. మీరు కూడా ఆ ఎర్త్లో ఒక భాగం కనుక ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రేమని ఇస్తున్నారో అంత డబల్గా మీకు రిటర్న్ వస్తుంది. ఓకే. ఇలాగా ప్రతిరోజు చేయండి. ఆ ఎర్త్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అండ్ సంతోషంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకూలంగా జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అట్లాగంతా అనుకోండి. తప్పకుండా అదంతా మీకు రిటర్న్ వస్తుంది. ఇలాగ అందరినీ క్షమించడం, అన్కండిషనల్ లవ్ ఉండడం వలన మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్లీ రీడింగ్కి వెళ్తామా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మకర రాశి వాళ్ళకి 2024 ఇయర్లీ రీడింగ్ చూడబోతున్నాం. మకర రాశి వాళ్ళు ఎర్త్ సైన్ అనమాట. వీళ్ళు ప్రాచీనమైన వస్తువులు, ప్రాచీనమైన సైన్స్ ఇవంతా బాగా లైక్ చేస్తారు. రీసెర్చ్ ఓరియంటెడ్ పర్సన్స్ అండ్ వర్క్ హాలిక్స్ అనమాట. బాగా హార్డ్ వర్క్ చేస్తారు అండ్ నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే. వీళ్ళకి 2024లో కెరియర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ హెల్త్ ఎలా ఉంటుంది, తర్వాత కెరియర్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ లెవెల్ ఎలా ఉంటుందో చూస్తాం. మకర రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ లెవెల్ ఎలా ఉంటుంది. హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది, బాగా మీరు వర్క్ చేసుకోగలరు. అండ్ కెరియర్లో మీరు కోరుకున్నవి మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక ప్రమోషన్ రావాలి, లేకపోతే శాలరీ ఇంక్రీజ్ కావాలి, మీరు ఏది కోరుకుంటారో అది పొందుతారు మీరు. అమేజింగ్. మీరు విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట మీకు ఇయర్. అండ్ రిలేషన్షిప్ లెవెల్లో మీకు వర్క్ కాని వాటిని, మీ చుట్టూ ఉండే నెగిటివ్ పీపుల్, నెగిటివ్ థింగ్స్ని కట్ ఆఫ్ చేసేస్తారు. అంటే మీకు చాలా బాధ కలిగించే వాటిని, టాక్సిక్ పర్సన్స్ని కట్ ఆఫ్ చేసేస్తారు. అది వర్క్ ప్లేస్లో కావచ్చు, రిలేషన్షిప్ లెవెల్లో కావచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 12 మంత్స్కి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇప్పుడు 2024 మీకు మీ అందరికీ
పీస్ ఆఫ్ మైండ్ అండ్ మంచి ఆరోగ్యాన్ని, అబండెన్స్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. 2024ని మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే 8 నెంబర్ వస్తుంది. 8 అంటే ఇది శని భగవాన్ నెంబర్ అనమాట. మీరు ఎంత డిసిప్లిన్గా, ఎంత క్రమశిక్షణగా ఉంటారో మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే మీరు మంచి చేస్తే మీకు ఒక గిఫ్ట్ ఇస్తారు, మీరు ఏదైనా చెడు పని చేస్తే దానికి మీకు పనిష్మెంట్ లభిస్తుంది. ఆయన ఎవరి మీద పక్షపాతం వహించరు అనమాట. ఓకే, ఇప్పుడు మకర రాశి వాళ్ళకి జాన్యువరి 2 ఆఫ్ వ్యాండ్స్. భవిష్యత్తు మీద నమ్మకంతో ఉంటారు. మీ పనిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. బిజినెస్లో ప్రోగ్రెస్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధిని ఆటంకపరిచే వారిని మీ దారిలో నుంచి తొలగించండి. గొప్ప విలువలను కలిగి ఉంటారు. విజయవంతమైన ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్లో ఉన్నారు. మీరిద్దరి కలయిక వల్ల జీవితంలో మరిన్ని విజయాలను సాధించగలరు. ఫిబ్రవరి ద మూన్ కార్డ్ వచ్చింది. కొన్ని సంఘటనల వలన మీ మనసు కలతపడుతుంది. మీ అంతరాత్మ చెప్పేది వినండి. అండ్ మీ జీవితంలో తర్వాత ఏం చేయాలో మీ ఇన్నర్ సోల్ని అడగండి. ఎప్పుడైనా ఇలా వాటర్ లోపలికి వెళ్ళిపోతే మీకు ఇంకా ఏం బయట ప్రపంచం తెలియదు కదా, అప్పుడు మీరు మీ ఇన్నర్ జర్నీ చేస్తారు. అలాగనమాట మీరు మెడిటేషన్ స్టేట్కి వెళ్ళి మీ ఇన్నర్ వాయిస్ వినండి అనే దానికి గుర్తుగా ఇలాగ పెట్టున్నారు. అండ్ మీ ఇన్నర్ సోలే మీకు గైడ్ చేస్తుంది. ఇన్సెక్యూర్ ఫీల్ కావద్దు. మీ భ్రమలు, భ్రాంతులు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్నర్ పవర్ని గుర్తించండి. ఫిబ్రవరిలో మార్చ్ నైట్ ఆఫ్ కప్స్. డీపర్ ఫీలింగ్స్. గాఢమైన అనుభూతుల ప్రభావం మీ హృదయంపై ఉంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు మార్చిలో, సింగిల్స్గా ఉండే వాళ్ళకి. అండ్ ఏప్రిల్ 7 ఆఫ్ సోర్డ్స్. మీరేం చేస్తున్నారో ఆ పనిని నిశితంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించండి. బాంధవ్యాలను విస్మరించి కేర్లెస్గా ఉండకండి. పెద్దవారి సలహా అనుసరించండి. మీ పనులు కరెక్ట్గా లేవు, కరెక్ట్ చేసుకోండి. వాయిదాలు వేయకండి. మీకు తెలియకుండానే ఎవరో మీ పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో అవేర్గా ఉండండి. అంటే మనకు తెలియకుండానే చాప కింద నీరులాగా మనకు నమ్మద్రోహం చేసేవాళ్ళు చేసేస్తూ ఉంటారు. అందుకే మీ చుట్టుపక్కల ఎలా ఉంది, మీ చుట్టుపక్కల ఉండే పర్సన్స్ వాళ్ళ బిహేవియర్ అంతా గమనిస్తూ ఉండండి. ఎవరిలోన్నా కొంచెం చేంజ్ వచ్చినా వాళ్ళని గమనించండి, 1 గంట గమనించండి, అదే మంచిది. ఓకే, అండ్ మేలో వచ్చి 2 ఆఫ్ కప్స్. పరస్పరం ప్రేమ, అండర్స్టాండింగ్ అభివృద్ధి చెందుతాయి. ఆకర్షణ చాలా ఉంది. మీ ప్రేమ బంధం బలపడుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. జూన్, ఇది మేలో జూన్, ఇది ద డెవిల్ ఎనర్జీకి వచ్చేసారు. మీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాలు మీరే తీసుకోండి. వేరే ఎవరి చేతుల్లోనూ మీ జీవితాన్ని పెట్టకండి. లైఫ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది. మనీ మ్యాటర్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి. ఫ్యూచర్లో మీరు ఎవరి చేతిలో లేరు ఉన్నట్లు భ్రమపడవద్దు. జీవితం చాలా చిన్నది. మీకు నచ్చినట్లు జీవించండి, ఎవరి కోసమో జీవించకండి. జూలై పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు. మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీరు చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటారు. లైఫ్ మీ కంట్రోల్లో ఉంచుకుంటారు. జూలైలో బాగా ట్రావెల్ ఎక్కువ చేస్తారు. వర్క్ కూడా బాగా డెడికేషన్గా వర్క్ చేస్తారు మీరు. ఆగస్ట్ 5 ఆఫ్ పెంటికల్స్, ఇది లాస్ట్ కార్డ్. అన్సక్సెస్ఫుల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ జీవితంలో ఏదైతే లేదో ఆ వస్తువు లేదా పర్సన్ మీద మీ పూర్తి దృష్టి పెట్టి ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొందాలనుకుంటారు. లేని దానికోసం దిగులు పడకుండా ఉన్నంతలో తృప్తి పడండి. మీ అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ టెంపరరీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ సెప్టెంబర్ 6 ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మంచి సమయం. హౌస్, జాబ్, అవుట్లుక్ చేంజ్ చేస్తారు. లివింగ్ అండ్ మూవింగ్ ఆన్. మీ తీరని కోరిక తీరుతుంది. అన్ని విషయాల్లో మీకు విజయం సిద్ధిస్తుంది. మీరు కొంచెం కష్టపడి పనిచేయాలి. మీరు ఊహించిన దానికన్నా గ్రేటెస్ట్ విక్టరీ మీకు లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలని తీసుకుంటారు. నెక్స్ట్ అక్టోబర్ 8 ఆఫ్ సోర్డ్స్. కన్ఫ్యూజన్, ఫీలింగ్ హెల్ప్లెస్. మీరు యాక్షన్ తీసుకునే దానికి భయపడుతున్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి బయటకు రండి. మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి. అండ్ మీకు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియటం లేదు. 2 స్టెప్పులు ముందుకి, 4 స్టెప్పులు వెనక్కి వేస్తూ ఉన్నారు. మీ మీద మీరు నమ్మకంతో ముందుకు నడవండి. ఓకే, నెక్స్ట్ నవంబర్ క్వీన్ ఆఫ్ కప్స్. మీరు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోబోవాలనుకుంటారు. సున్నితమైన మనసు కలిగి క్రియేటివ్ పవర్, మేనిఫెస్ట్ పవర్ ఉండేవాళ్ళు, అంటే జీవితంలో తమకు కావాల్సింది పొందగలిగే వాళ్ళు, మెచ్యూర్డ్ మైండ్ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు.
డిసెంబర్ పేజ్ ఆఫ్ కప్స్, వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు. మీకు చాలా సంతోషాన్ని కలుగజేస్తారు. మీ జీవితంలో మీ సోల్మేట్ని మీరు కలుస్తారు. డిసెంబర్. ఇప్పుడు క్యాప్రికాన్స్కి వచ్చి వాళ్ళ 2024లో వాళ్ళ లైఫ్లోకి ఏ రాశి పర్సన్ వస్తున్నారో చూస్తాం. 2024 క్యాప్రికాన్స్కి ఏ రాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, మీకు వర్క్ లెవెల్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ మీకు హెల్ప్ చేస్తారు. పేజ్ ఆఫ్ కప్స్, కర్కాటకం, వృశ్చికం, మీన రాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. వీళ్ళు మీకు వర్క్ లెవెల్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ హెల్ప్ చేస్తారు. ఏంజల్స్ మెసేజ్ ఫర్ క్యాప్రికాన్స్. ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు మీకు? ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరుంటారు. ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ఓకే, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. థ్యాంక్ యూ.